భారీ వర్షాలు వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏరియల్ సర్వే చేపట్టబోతున్నారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో సహాయ పునరావాస కార్యక్రమాలు, ఆస్తి ప్రాణ నష్టం నివారణపై చేపట్టిన చర్యలను సమీక్షించారు. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొచ్చా, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి, వరద బాధిత జిల్లాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నిర్మల్, కామారెడ్డి జిల్లాలో ఇవాళ భారీగా వాన పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని తెలిపారు. పోచారం జలాశయానికి నీటి ఇన్ఫ్లో తగ్గినందున ఈ రిజర్వాయర్ ప్రమాదం నుంచి బయట పడినట్లేనని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక వరద నీటిలో చిక్కుకున్న రూప్ సింగ్ తండా, వాడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి 3 లక్షల క్యూసెక్కుల జలాలను, నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1,90,000 క్యూసెక్కుల జలాలను వదులుతున్నందువల్ల దిగువ ప్రాంతాల ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్కు సీఎస్ సూచించారు. కల్వటులు, పొంగుతున్న వాగులు, లోతట్టు ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ప్రజలు కూడా ఎవరూ అక్కడికి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి ఆహారం, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలను అందించాలని చెప్పారు. వానలతో దెబ్బతిన్న కరెంటు లైన్లు, ట్రాన్స్ఫార్మర్స్ను వెంటనే పునరుద్ధరించాలని తెలిపారు.